తన భర్త సతీష్ రెడ్డి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను చంపడానికి చూస్తున్నాడని రాజరాజేశ్వరి ఆరోపిస్తున్నారు. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని, వీడియోలు అడ్డం పెట్టుకుని సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దేవి రాజరాజేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సతీష్ రెడ్డికి సుమారు 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని, అక్రమ సంబంధాలపై ప్రశ్నిస్తే తనను వేధిస్తున్నాడని దేవి రాజరాజేశ్వరి వాపోతున్నారు. మే నెల 4వ తేదీన తనను తీవ్రంగా కొట్టాడని, చంపుతానని బెదిరించడంతో భయంతో విజయవాడ పారిపోయి వచ్చానని రాజరాజేశ్వరి చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని పోలీసులను కోరానని ఆమె తెలిపారు. చింతా సతీష్ రెడ్డిని 2017లో తాను ప్రేమ వివాహం చేసుకున్నానని, 2 ఏళ్ల పాటు తనను బాగానే చూసుకున్నాడని రాజరాజేశ్వరి తెలిపారు. అనంతరం తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయని తెలిపారు. పెళ్లికి ముందు నుండే సతీష్ రెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని, ప్రశ్నిస్తే తనపై దాడి చేస్తున్నాడని రాజరాజేశ్వరి వాపోయారు. మరోవైపు వ్యాపారం పేరుతో తన దగ్గర ఉన్న 100 గ్రాముల బంగారం తీసుకున్నాడని, 60 లక్షల బ్యాంకు లోన్లు, 2 ప్లాట్స్ తీసుకున్నాడని రాజరాజేశ్వరి తెలిపారు. అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అదేవిధంగా నాతో ఉన్న వీడియోలు కూడా తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాజరాజేశ్వరి పేర్కొన్నారు. రాజేశ్వరి, నమస్తే అండి. నా పేరు బండి దేవి రాజేశ్వరి. నేను ఇండియన్ రైల్వేస్లో రాజమండ్రిలో గూడ్స్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నా భర్త చింతా సతీష్ రెడ్డి, ఆయన ఒక రియల్ ఎస్టేట్ SDRR కన్స్ట్రక్షన్స్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మేము 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాం పెద్దల సమక్షంలోనే. ఫస్ట్ 2 సంవత్సరాలు చాలా బాగానే చూసుకున్నారు. 2019 నుంచి నన్ను వేధించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వేధింపులు కాస్త చాలా ఎక్కువైపోయి నన్ను చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఆయన. ఎలా అనంటే ఇంకా ఆయనకి ఇచ్చేవి నేను సరిపోదు అన్నట్టు. అంటే మెయిన్ ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్ చేయడానికట నేను 100 కాసులు బంగారం, 65 లక్షల వరకు పర్సనల్ లోన్స్ పెట్టి, నా ఏవైతే 2 ఇల్లులు ఉన్నాయో ఇంచుమించుగా 3 కోట్ల ప్రాపర్టీని ఆయన పేరు మీద పెట్టి నేను ఆయనకి ఇచ్చాను. ఎందుకనంటే ప్రతిదీ నా పేరు మీద ఉంటే ఐటీ రిటర్న్స్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన నమ్మించి ఆయన పేరంతా రాయించుకున్నారు. ఇప్పుడు వాటన్నిటితో పాటు ఆయనతో చాలామందికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి వేరే ఆమెతో గట. ఇప్పుడు 2024లో ఒక ఆమె అయితే పరిచయం అయింది. ఆవిడ పేరు దొడ్డ లక్ష్మి. ఆవిడ మున్సిపల్ ఆఫీస్లో డిస్పెన్సర్లో వర్క్ చేస్తుంది. ఆవిడకి కూడా వాళ్ళ హస్బెండ్ జాబ్ అనేది వచ్చింది. మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీస్లో ఎక్కువగా ఉండేది ఆమె. ఇప్పుడు ఏంటి, ఆ ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఈయన మరి ఎలా దగ్గర అయ్యారో నాకు తెలియదు, కానీ ఆమె వల్ల ఇప్పుడు నాకు మా భర్త అయితే చంపేస్తాను, ఆమె కావాలి, నా స్థానంలోకి ఆమెని తీసుకొస్తాను అంటున్నారు. నాకు 3 సంవత్సరాల బాబు. ఆ బాబును కూడా ఆవిడ తల్లి అవుతుంది. 10 సంవత్సరాల వరకు ఎవరిని చూపిస్తే తనే తల్లి అని చెప్పి ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మొన్న మే 4వ తారీఖున నన్ను చితక్కొట్టి చంపడానికైతే ట్రై చేశాడు. పిల్లో పెట్టి నొక్కడం, నేను బండి మీద ఆఫీస్కి వెళ్తుంటే వెనకాతల నుంచి కారులో వచ్చి నన్ను గుద్దడం లాంటివి ట్రై చేశాడు. ఇంకా నాకేం చేయాలో తెలియక మే 5వ తారీఖున నేను ఆఫీస్లోంచి సాయంత్రం 6:30కి పారిపోయి వచ్చేసాను. వచ్చి ఇక్కడ విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాజమండ్రి వెళ్ళి కంప్లైంట్ ఫైన్ చేయాలి అన్నారు. ప్రూఫ్స్ అవి నేను తీసుకొని రాజమండ్రి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఆ మహిళకి నేను ముందుగానే చెప్పాను, మా భర్త ఇలాంటి వాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆవిడకి హెచ్చరించాను. కానీ ఆమె ఆ మాటల్ని కూడా మా ఆయనకి రివర్స్లో చెప్పి ఆయన్ని లొంగ తీసుకుంది. ఇదిగోండి వాళ్ళిద్దరూ
చాలా తిరిగినవి ఉన్నవి వీడియోలు అండ్ ఫోటోలు అయితే నా దగ్గర ఉన్నాయి. కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. మా ఆయన ఫోన్లో కూడా ఆమె పేరు లక్ష్మీ డార్లింగ్ అని ఉంటుంది. పెళ్ళం పేరు తప్ప ఇంకెవరినన్నా లక్ష్మీ డార్లింగ్ అంటే ఊరుకుంటారండి ఎవరైనా? ఇదిగోండి వాళ్ళిద్దరు ప్రతి సోమవారం గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఫోటోలు, మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోటోలు. ఇవే కాకుండా ఆమెతో ప్రైవేట్గా ఉన్న మీ వీడియోలు అవి కూడా తన ఫోన్లోనే ఉన్నాయి. తన ఫోన్ నుంచి నేను సేకరించాను. అదొకటే కాకుండా మిగిలిన అమ్మాయిలను ఎవరినైతే ఇలా అడిగి మోసపోయారో వాళ్ళవి కూడా కాల్ రికార్డింగ్స్, నెక్స్ట్ వాళ్ళ యొక్క వాయిస్ మెసేజ్లు అవి ఉన్నాయి. కానీ నేను ప్రతి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేను. కాబట్టి ఈ ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రతిదీ ఎవిడెన్స్ నేను కోర్టుకైతే సబ్మిట్ చేస్తానండి.